హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇక్కడ ఉదయాన్నే అయితే రెడీ అయిపోయాము. ఎందుకంటే ఇక్కడ నేను డిగ్రీ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నాను అనమాట. ఈరోజు ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఎగ్జామ్ అనమాట, ఇంగ్లీషు. విచిత్రం ఏంటంటే ఎగ్జామ్ ఉందనేసి రేపు ఉదయం 11 గంటలకు అలా ఎగ్జామ్ ఉంటే ఈరోజు నైట్ 8 గంటలకు అయితే నాకు తెలిసిందనమాట ఎగ్జామ్ ఉందని. ఎందుకంటే అంతకుముందు నన్ను గ్రూప్లో అయితే యాడ్ చేయలేదు, కాలేజ్ గ్రూప్లో. అందుకోసమని అయితే నాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. తర్వాత కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ అయితే ఫోన్ చేసి చెప్పాడనమాట, రేపటి నుంచి ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందనేసి. ఇంకోటి లక్ ఏంటంటే 25th రోజే ఒక ఎగ్జామ్ ఉన్నది, కానీ అది మా లక్లో అది పోస్ట్పోన్ అయి ఉన్నదనమాట. లేకపోతే పోస్ట్పోన్ కాకుండా ఉండింటే ఒక ఎగ్జామ్ అయితే మిస్ అయ్యేదాన్ని. ఇక్కడ ఎగ్జామ్ కోసమే వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట. ఇక్కడ ఇంట్లో అయితే బాత్రూమ్స్లలో పని జరుగుతుంది. లోపల డోర్ అయితే లాక్ వేసేసుకొని ఇక్కడ బయలుదేరుతున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి మా దగ్గర హాల్ టికెట్ కూడా లేదు. కాలేజ్ దగ్గరికి వెళ్ళి సార్ అయితే తీసిపెట్టి ఉంచుకున్నాడు ప్రిన్సిపాల్. అక్కడ వెళ్ళి స్కాలర్షిప్ కోసం అప్లై చేసి అలాగే హాల్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ బాత్రూంలో పని జరుగుతుంది కాబట్టి బయటికి టైల్స్ అవి తీసుకొచ్చేటప్పుడు టీవీకి తగిలిస్తారేమని. ఎలాగైతే మేము ఉండం కదా, ఉంటేనేమో మేము దగ్గర ఉండి చూసుకుంటాము. మేము ఉండట్లేదు కాబట్టి ఆ టీవీ చాలా కాస్ట్లీ కాబట్టి పలగొడతారేమో అని సేఫ్టీ కోసం అక్కడ బెడ్షీట్స్ అయితే కప్పి వెళ్తున్నాము. ఇదే అనమాట స్కూల్ బోనఫైడ్ అలాగే ఆధార్ కార్డ్స్ అవి అయితే తీసుకెళ్తాం స్కాలర్షిప్ కోసము. ఇక్కడ కరెక్ట్ 10:30కి అలా బయలుదేరామన్నమాట. 2కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి కొంచెం ముందుగానే వెళ్ళి అక్కడ అన్నీ చూసుకోవాలనేసి వెళ్తున్నాము. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మేము ఇక్కడైతే వస్తున్నాము. మళ్ళీ ఈవినింగ్ 5 వరకు వచ్చేసేయాలి. 5 వరకు ఎగ్జామ్ అనమాట. 2 నుంచి 5 వరకు వేరే కాలేజ్లో సెంటర్ పడిందనమాట. నా కాలేజ్ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో వేరే కాలేజ్లో అయితే సెంటర్ పడింది. అక్కడికి వెళ్ళి స్వామి కూడా మధ్యాహ్నం భిక్ష చేసుకోవాలి కదా, భిక్ష చేసుకున్న తర్వాత ఎగ్జామ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు డైరెక్ట్గా మా కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నా 10th క్లాస్ అయిపోయి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల తర్వాత ఇక్కడ డిగ్రీ ఎగ్జామ్ అయితే రాస్తున్నాను. అసలు ఏమీ ఒక్క ముక్క కూడా రాదనమాట. ఇంత కూడా కొంచెం కూడా చదువుకోలేదు. అక్కడ ఎలా రాయాలో కూడా తెలియదు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే జిరాక్స్ తీసుకుంటున్నాను అనమాట. 2 సెట్స్ అయితే ఉండాలి కదా, ఒక సెట్టే ఉంది మా దగ్గర. అందుకని ఒక సెట్ జిరాక్స్ తీసుకొని మా దగ్గర పెట్టుకొని ఇంకొక సెట్ వచ్చేసి అక్కడ ప్రిన్సిపల్కి ఇద్దామనేసి అక్కడ జిరాక్స్ సెంటర్కి అయితే వెళ్ళాడు. ఇంట్లో జిరాక్స్ మిషన్ ఉంది ఆల్రెడీ, కానీ అప్పుడు మర్చిపోయామన్నమాట. అందుకోసం అయితే అక్కడికి వెళ్ళి అక్కడ జిరాక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మా కాలేజ్ రోడ్ అనమాట, ఇదే రోడ్డు. అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ లేదు. ఈ గల్లీలలో ఈ కార్ వెళ్ళడానికి చాలా అంటే చాలా కష్టమైందనమాట. చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే రిటర్న్ చేసుకోవడానికి రివర్స్ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. చిన్న చిన్న గల్లీలు అనమాట. అప్పుడేమో మేము బస్ స్టాండ్లో దిగేసి ఒక 1-1.5 కిలోమీటర్ అలా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం ఇక్కడ కాలేజ్ దగ్గరికి. చూసారు కదా, ఈ గల్లీలో తిరగడానికి అయితే ఇంకా ఇబ్బంది పడ్డాడు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక లెఫ్ట్కి తిరిగితే మా కాలేజ్ అయితే వస్తుందన్నమాట. డిగ్రీ ఇంటర్ 2 ఒకే కాలేజ్లోనే ఉంటుంది. ఇంటర్ వరకు ఇక్కడ చదివాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా అప్పుడు చదివాను అనమాట, 10 years బ్యాక్. అప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసి థర్డ్ ఇయర్ చదవలేదు. అందుకని థర్డ్ ఇయర్కి చదవకుండా సెకండ్ ఇయర్ వరకు చదివాను కాబట్టి 2 ఇయర్స్కి మధ్యలో ఒక 5 years గ్యాప్ ఉంటే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ 10 years అవుతుంది కాబట్టి ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది, ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ నుంచి. అందుకని ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతున్నాము. ఇక్కడ పైన క్లాస్ వచ్చేసి మాది ఉండేప్పుడు నేనైతే బైపీసీ తీసుకున్నాను. అప్పుడు బైపీసీ ఫస్ట్ ఇయర్ క్లాస్ అయితే ఇక్కడ ఉండేది. అదే కిటికీ దగ్గరనే ఉండేదన్నమాట. ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి. మా స్వామి వచ్చేసి లోపలికి వెళ్ళాడు. హాల్ టికెట్ అలాగే స్కాలర్షిప్ కోసం సర్టిఫికేట్కి ఇవ్వడానికి లోపలికైతే వెళ్ళాడు. తర్వాత ఇక్కడ మళ్ళీ మర్చిపోయాడు అనమాట, ఇంకా జిరాక్స్ ఏదో తీసుకునేది ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి జిరాక్స్ అయితే తీసుకుంటున్నాడు. ఫస్ట్ డే కదా ఎగ్జామ్ కోసము, అందుకోసం అయితే కొంచెం ముందుగా వచ్చి ఇవన్నీ అయితే పనులు చూసుకున్నాము. ఎందుకంటే టైంకి వచ్చేసి ఇవన్నీ ఇచ్చేసుకునే వాళ్ళం కాదు. దీనికోసమే ఒక 4-5 hours అయితే ముందుగానే వచ్చాము. ఇక్కడ ఇవన్నీ పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత స్వామి అయితే భిక్ష చేసుకున్నాక నన్ను ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే డ్రాప్ చేస్తాడు. మళ్ళీ ఇదే అనమాట మానస డిగ్రీ కాలేజు. ఇవన్నీ ఫామ్స్ అంతా ఇచ్చిన తర్వాత ఇక్కడ మా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అయితే ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ టీసీ తీసుకొని రూమ్ చూసుకొని ఒకేసారి మళ్ళీ బయటికి వెళ్ళి స్వామి భిక్ష చేసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దామనేసి లోపలికైతే వెళ్ళాడు. ఇక్కడ ఒకసారి ప్రిన్సిపల్కి కలిసి చూద్దామని. ఇదే అనమాట కాలేజ్ మొత్తము. మానస బీఈడి కాలేజ్ ఇది. నా ఎగ్జామ్ సెంటర్కి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నా
కాలేజ్కి 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. డే బై డే ఉంటుందన్నమాట ఎగ్జాము. తర్వాత ఇక్కడ శ్రీనివాస బుక్ సెంటర్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మా ప్రిన్సిపల్ వచ్చేసి చెప్పాడు, బుక్స్ కొనుక్కొని కొంచెం చదువుకుంటే బాగుంటుందనేసి, ఇక్కడైతే బుక్స్ దొరుకుతాయని చెప్పాడు. అందుకోసం అయితే బుక్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు. మా స్వామి వచ్చేసి అక్కడ 2-3 బుక్సే దొరికాయి, ఇంకొక 1 బుక్ అయితే దొరకలేదు. ఫస్ట్ సెమిస్టర్ తెలుగు అయితే తీసుకొచ్చాడు, అలాగే కెమిస్ట్రీ, అలాగే బాటనీ బుక్ అయితే తీసుకొచ్చాను. కానీ జువాలజీ బుక్ అయితే దొరకలేదు. ఈ తెలుగు నెక్స్ట్ డే, ఫస్ట్ ఈరోజు నేను పోయిన ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీషు ఒక డే వదిలేసిన తర్వాత ఇంకొక డే వచ్చేసి తెలుగు ఎగ్జామ్ ఉంది. తెలుగు చదువుకుంటే స్టోరీసే ఉంటుంది కదా, చదువుకుంటే బాగుంటుందనేసి తీసుకొచ్చుకున్నాము ముందే. ఈ కెమిస్ట్రీ అస్సలు అర్థం కాదు నాకు. మామూలుగా రెగ్యులర్గా కాలేజ్కి పోయిన టైంలోనే కెమిస్ట్రీ అయితే ఎక్కువ అర్థమయ్యేది కాదు. ఈ కెమిస్ట్రీ బుక్ తీసుకొచ్చారు, అలాగే బాటనీ అనమాట. మాకు జువాలజీ అయితే దొరకలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయాలి. ఆ బుక్ వచ్చేసి ప్రిన్సిపల్కి చెప్తే వేరే పిల్లల దగ్గర అయితే ఉందంట, 2 సెట్స్ ఉన్నాయట, వాళ్ళకి తీసుకురమ్మని చెప్పాడు. ఒక సెట్ తీసుకొచ్చి మాకు ఇవ్వమని చెప్పాడు అనమాట ప్రిన్సిపల్ వచ్చేసి. ఇందులో అన్ని డయాగ్రామ్సే ఉంటాయన్నమాట బాటనీ జువాలజీలో. నాకు డయాగ్రామ్స్ వేయడం ఇష్టం ఉండే, అలాగని కొంచెం సైన్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట, చదవడము రాయడము. అందుకోసం అయితే నేను ఇంటర్లో 10 years బ్యాకే బైపీసీ తీసుకున్నాను. అప్పుడు ఇవన్నీ అప్పుడైతే చదువుతుండే బాగానే, కానీ ఇప్పుడు ఏం గుర్తుంటుందో, చదివినవి ఏం గుర్తుంటుందో లేదో తెలీదు. ఇక్కడైతే 12:30కి అయ్యప్ప స్వామి వాళ్ళ సన్నిధానానికి వచ్చామన్నమాట. ఇక్కడ అన్నదానం ఉంటుంది. ఫస్ట్ డే మేము వచ్చింది ఇక్కడ, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. ఇక్కడ నేను కార్లోనే కూర్చొని వెయిట్ చేస్తున్నాను. మా స్వామి వచ్చేసి భిక్ష చేయడానికి వెళ్ళాడు. ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేసి వెళ్తే మాకు వెనకాల కార్ పెట్టాడు. ఎగ్జామ్కి ఏమో టైం అవుతుంది, ఆల్రెడీ 1:35 అవుతుంది టైము. ఇక్కడ వచ్చి చూసేసరికి వెనకాల కార్ పెట్టేశారు, తీయడానికి రావట్లేదు. నేనేం గమనించలేదు వెనకాల పెట్టేటప్పుడు. మా స్వామి వచ్చేసి అడుగుతున్నాడు అనమాట, వెనకాల కార్ పెట్టేటప్పుడు చూడలేదా అని. అక్కడ పోయి మళ్ళీ మైక్లో చెప్పిస్తున్నాడు. మైక్లో చెప్తే వాళ్ళు ఎవరో వచ్చి తీస్తారని, మైక్లో చెప్తే కూడా ఎవరు రెస్పాన్స్ లేదనమాట. ఒక టైం ఏమో 1:40 అలా అవుతుంది. 2 o'clockకి కరెక్ట్ ఎగ్జామ్. 1:30 వరకు లోపలికి వెళ్ళిపోతారు పిల్లలంతా, ఫస్ట్ డే కాబట్టి. కొన్ని హాల్ టికెట్ నెంబర్స్ ఎక్కడ రాయాలి, బార్కోడ్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అందుకోసం అయితే ముందు వెళ్ళాలి. ఇక్కడ ఎగ్జామ్ అంతా రాసి మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట 5కి. క్వశ్చన్ పేపర్ అనమాట ఇది. 3 బిట్స్లో ఒక 1 బిట్కు ఒక్కొక్క 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక బిట్కి 2 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మనకు ఏ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ రాయొచ్చు అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి 15 మార్క్స్. అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ టైప్ వచ్చేసి ఇదే నా టీసీ. నేను వెళ్ళాక టీసీ తీసుకున్నాను. ఇక్కడ పక్కన ఒక ఫోటో అతికించాలని చెప్పారు. రేపు ఎగ్జాము ఉదయం 2 o'clock ఎగ్జామ్ ఉంటే ఈరోజు నైట్ 8:30కి అలా ఫోన్ చేసి చెప్పారనమాట ఎగ్జామ్ ఉందని. గ్రూప్లో యాడ్ చేయలేదు, నన్ను మర్చిపోయారు. మేము గ్రూప్లో లేమంటే మళ్ళీ ఆ రోజే యాడ్ చేశారనమాట ప్రిన్సిపల్ గారు వచ్చేసి. ఎలాగోలా ఫస్ట్ రోజు ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా మళ్ళీ రేపు ఆ టైంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం నిదానంగా 11కి అలా వెళ్ళినా సరే అక్కడికైతే రీచ్ అయిపోతాము. మేము ఉన్న దగ్గర నుంచి మేము ఎగ్జామ్ సెంటర్కి దాదాపు ఒక 60-70 కిలోమీటర్స్ అనమాట. 2కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 5కి అయిపోతుంది. మేము మా ఇంటికి వచ్చేసరికి దాదాపు 7:30 అలా అవుతుంది. పిల్లాడు వచ్చేసి స్కూల్కి వెళ్ళాడు కదా, మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి ఉంచామన్నమాట. ఇక్కడికి వచ్చినాక మేము లేకపోతే ఇంట్లో అంతా చిందరవందర చేసేస్తాడు. అందుకోసం అయితే మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండమని చెప్పాము ఉదయం వెళ్ళేటప్పుడే. ఇక్కడ టీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము, టీ తాగి ఇంటికి వెళ్దామనేసి. అలాగే ఇంట్లో పని జరుగుతుందనమాట. ఇల్లు అనేది లాక్ వేయకుండా వెళ్ళాము. బాత్రూంలో కొంచెం టైల్స్ అనేవి పైకి వచ్చాయి, అందుకని వేరే టైల్స్ మార్పించడానికి ఉదయం ఇల్లు అయితే లాక్ వేయకుండానే వెళ్ళాము. మేము వెళ్ళి వచ్చేలోపు ఇవన్నీ టైల్స్ అయితే మొత్తం పగలగొట్టేశారనమాట. కొత్త టైల్స్ అయితే అతికించాలి. 1 డేలో పని కంప్లీట్ అవుతుంది అనుకుంటే 1 డేలో కంప్లీట్ అవ్వలేదు. మేము వచ్చే వరకు ఈ విధంగా సైడ్స్కి అయితే టైల్స్ తీసేశారు. కొత్త టైల్స్ సెలెక్ట్ చేయాలి. కొత్త టైల్స్ కోసం నెక్స్ట్ డే ఎగ్జామ్ ఎలాగూ లేదు కదా, నెక్స్ట్ డే వెళ్ళి టైల్స్ అయితే సెలెక్ట్ చేసుకొని రావాలన్నమాట. ఈ టైల్స్ అయితే లాస్ట్ ఫైనల్గా అయితే సెలెక్ట్ చేసాము. కింద వచ్చేసి వుడెన్ కలర్లో ఉంటుంది. లాస్ట్లో చూపిస్తాను చూడండి. బాత్రూమ్లలో అయితే ఇంకా టైల్స్ అయితే సెలెక్ట్ చేసేసాము. ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. ఇంతకుముందు ఉన్న టైల్స్ ఏమో
కొంచెం గరుకు గరుకు ఉండేదన్నమాట. దానిపైన డిజైన్ వచ్చేసి మనము సబ్బు వల్ల పడ్డప్పుడు మచ్చలు మచ్చలు అలాగే ఉండిపోతుండే. అలా ఉండకుండా ఉండాలని ఈసారి కొంచెం మంచిగా సెలెక్ట్ చేసుకున్నాము. ఇదే అనమాట. కింద ఫ్లోరింగ్కి వచ్చేసి ఈ వుడెన్ కలర్లో ఉన్న టైల్స్, సైడ్కి వచ్చేసి ఇంతకుముందు చూపించాము కదా ఆ టైల్స్ అన్నమాట. ఫైనల్ అయితే ఇది ఫైనల్ చేసాము. ఇక్కడ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత టైల్స్ సెలెక్షన్కి అయితే వచ్చాము. అన్ని రకాల టైల్స్ ఉన్నాయన్నమాట. రకరకాల గ్రైనేట్లు టైల్స్, బాత్రూమ్ టైల్స్, అలాగే దేవుడికి సెటప్ ఉంటుంది కదా, దేవుడి విగ్రహం సెట్ చేసి పెడతారు కదా ఆ టైల్స్, అలాగే బుద్ధుడివి అన్ని రకాల టైల్స్. బయట డోర్ ముందు కొన్ని రకాల టైల్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ వెనకాల సైడ్ ఉన్న టైల్స్ అవే అనమాట. రకరకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. షాప్ పెద్ద షాప్ అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి తెలుగు ఎగ్జామ్ ఉంది కదా అనేసి మామూలుగా అన్ని స్టోరీసే ఉంటాయి కదా, స్టోరీస్ ఒకసారి మైండ్లో గుర్తుపెట్టేసుకుంటే మనం క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయొచ్చు. అందుకోసం అయితే ఒక 3-4 లెసన్స్ అయితే నేను అంత స్టోరీ అయితే చదువుకున్నాను, గుర్తుపెట్టుకున్నాను. అందుకోసం అయితే ఇక్కడ సెలక్షన్కి అయితే తీసుకొచ్చాడు. అన్ని వాష్రూమ్ కుండీలు కూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకొని ఇంటికి తీసుకెళ్తే మన బాత్రూమ్ పని అయితే స్టార్ట్ అవుతుంది. చూసారు కదండి, ఫైనల్గా అయితే మేము సెలెక్ట్ చేసిన టైల్స్ అయితే కార్లో వేసుకొని వెళ్తున్నాము. మేము వెళ్ళిన తర్వాత బాత్రూమ్ అయితే వర్క్ స్టార్ట్ అవుతుంది. చూసారు కదండి, ఈరోజు బ్లాగ్ వచ్చేసి చూసారు కదండి, బాత్రూమ్ అంతా రెడీ అయిన తర్వాత లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. మేము సెలెక్ట్ చేసిన టైల్స్ వచ్చి ఇవే అనమాట. ఇంకా కుండీ అనేది సెట్ చేయలేదు, ఇదంతా కొంచెం ఆరాలంట, అందుకోసం అయితే అలాగే ఓపెన్ చేసి ఉంచాము. ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్